హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 11th క్లాస్కు సంబంధించిన జియాలజీ 11th క్లాస్ జియాలజీకి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఏ యూనిట్ నుండి ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ శాతం మీకు బోర్డ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి చూద్దాం. ఆల్రెడీ తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది, మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు త్వరలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ప్రిపేర్ కావడం స్టార్ట్ చేసి ఉంటారు చాలామంది. ఎవరైతే లాస్ట్కి ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ యూజ్ఫుల్ అవుతాయి. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. సో ఈరోజు మనము షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. దీని తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొస్తా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో చూడండి, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ యూనిట్ నుంచి, సో ఫస్ట్ యూనిట్ నుంచి అయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి అయితే వాట్ ఈస్ ద ఎవిల్ క్వార్టెట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద ఎవిల్ క్వార్టెట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ రివెట్-పాపర్స్ హైపోథిసిస్. దిస్ రివెట్-పాపర్ ఆర్ రివెట్-పాపర్స్ హైపోథిసిస్ గురించి కూడా చాలా సార్లు క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో. అండ్ ఇన్సిటు కన్జర్వేషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇన్సిటు కన్జర్వేషన్. ఇవన్నీ కూడా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ చాప్టర్లో నుండి తీసుకున్నటువంటి షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ బోర్డ్ ఎగ్జామ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్ యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ ఎవర్షన్ సిస్టమ్. సో ఎవర్షన్ సిస్టమ్, బోన్స్ సంబంధించినటువంటి ఎవర్షన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు, డిస్క్రైబ్ చేయమంటున్నాడు స్కెలిటల్ మజిల్స్ స్ట్రక్చర్. అలాగే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మజిల్, హార్ట్ మజిల్కి సంబంధించి కూడా స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. సో డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలార్ న్యూరాన్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ మల్టీపోలార్ న్యూరాన్ గురించి మీరు చిన్న క్లాసెస్ నుంచే ఇది ఆల్రెడీ నేర్చుకుంటారు. సో ఇలా ఉండేటటువంటి న్యూరాన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మల్టీపోలార్ న్యూరాన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓకే, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఏవైతే నేను ప్రిపేర్ చేశానో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా మీ బోర్డ్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక యూనిట్ నుండి యానిమల్ డైవర్సిటీ నుండి వచ్చేసి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్ కు మధ్యన డిఫరెన్స్ అడుగుతాడు. కార్టిలేజినస్ ఫిషెస్ కి బోనీ ఫిషెస్ కి మధ్యన సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రాయమని అడగచ్చు యానిమల్ డైవర్సిటీ నుండి. రైట్ 8 సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్ యాంఫీబియా యొక్క ఫీచర్స్ రాయమని అడుగుతున్నాడు. అండ్ లిస్ట్ అవుట్ 8 క్యారెక్టరిస్టిక్స్ దట్ హెల్ప్ డిస్టింగ్విష్ ఫిష్ అండ్ అదర్ వర్టిబ్రేట్స్. ఫిష్ కి మరియు రిమైనింగ్ వర్టిబ్రేట్స్ కి ఉన్నటువంటి వాటిని సెపరేట్ చేసేటటువంటి, ఈజీగా అర్థం చేసుకునేటటువంటి లేదా సెపరేట్ చేసేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేయమంటున్నాడు. డిస్క్రైబ్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్ తోటి అడగడానికి ఛాన్స్ ఉంది, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్లైట్. బర్డ్స్ ఎగరడానికి కావాల్సినటువంటి మోడిఫికేషన్స్ ఏముంటాయి అనేటువంటిది అడుగుతున్నాడు. అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ పెక్యులియర్ టు రాటిటే బర్డ్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాటిటే బర్డ్స్. ఈ రాటిటే బర్డ్స్ గురించి వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ డిస్క్రైబ్ ద, ఇక్కడ వరకు యానిమల్ డైవర్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్.
నెక్స్ట్ వచ్చేసి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ కు సంబంధించిన లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఈ యూనిట్ లో. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ యూనిట్ కి సంబంధించిన క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ ఇన్ పారామీషియం. పారామీషియం లో బైనరీ ఫిజన్ ఎలా జరుగుతుంది, లేదంటే యూగ్లినాలో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఎలా జరుగుతుంది. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లినా. ఇవి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ సంబంధించిన క్వశ్చన్ చూసాము. ఇప్పుడు బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ యూనిట్ నుంచి వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ హైపర్ప్లాజియా అండ్ హైపర్ట్రాఫీ. ఇది చాలా సార్లు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. హైపర్ప్లాజియా అండ్ హైపర్ట్రాఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ గాల్జీ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ సంబంధించినటువంటి లైఫ్ సైకిల్లో లైఫ్ సైకిల్ ఆఫ్ గాల్జీ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఈ గాల్జీ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ ప్రొఫైలాక్సిస్. టైఫాయిడ్ ఫీవర్ గురించి, దాని యొక్క సిమ్టమ్స్ గురించి, డిసీజ్ ఏ విధంగా రాకుండా ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. టొబాకో వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. వై డు సమ్ అడలసెంట్స్ స్టార్ట్ టేకింగ్ డ్రగ్స్. అడలసెంట్ ఏజ్ లో జనరల్ గా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. సో ఎందుకు అవుతున్నారు అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది. హౌ కెన్ దిస్ బి అవాయిడెడ్. దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బయాలజీని హ్యూమన్ వెల్ఫేర్ కు సంబంధించిన క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది బయాలజీని హ్యూమన్ వెల్ఫేర్ లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, సో జస్టిఫైడ్ విత్ రిగార్డ్ టు టీడీఏ అబ్యూజ్ అని చెప్పేసి ఇది కూడా ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ యూనిట్ నుంచి వాట్ ఈజ్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్. ఎక్స్ప్లెయిన్ వాన్స్ ఆఫ్ రూల్. వాన్స్ ఆఫ్ రూల్ ఏంటి అని అడుగుతున్నాడు. డిస్క్రైబ్ బిట్వీన్ యూరి హెలైన్ అండ్ స్టెనో హెలైన్. ఈ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఆల్రెడీ. సమ్మర్ స్ట్రాటిఫికేషన్ గురించి అడగడం జరిగింది, వాన్స్ ఆఫ్ రూల్ అడిగాడు, యూరి హెలైన్ స్టెనో హెలైన్స్ గురించి కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్స్. ఖచ్చితంగా అడుగుతాడు మళ్ళీ. ఎక్స్ప్లెయిన్ బ్రూడ్ పారాసైటిజం విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా చదివితే ఖచ్చితంగా మీరు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో అయితే మంచి స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అన్ని యూనిట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకున్నామో సో వీటిని అయితే నేను ప్రిపేర్ చేసి ఇక్కడ మీ ముందు ఈ విధంగా PPT ప్రిపేర్ చేసి అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సెషన్ లో లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 11th క్లాస్ కి సంబంధించినవి చూద్దాం. నా యొక్క ఈ సెషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.